వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ ను ఆ పార్టీ నేతలు ఖండిస్తున్నారు. కేవలం కక్ష సాధింపు చర్యలో భాగంగానే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఆరోపించారు. చార్జ్ షీట్ లో మాజీ సీఎం జగన్ పేరును చేర్చడం కుట్రలో భాగమే అంటూ మండిపడుతున్నారు. అరెస్టులపై న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. దీనిపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. మిథున్ రెడ్డి అరెస్ట్ వ్యవహారానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ భరత్ ఉన్నారు. సార్ ఏంటి సార్ అసలు అరెస్ట్ ఏ రకంగా తీసుకుంటారు? ఒక అక్రమ కేసు, అందులోనూ మిథున్ రెడ్డి గారి మీద కావాలని ఒక సంవత్సర కాలంగా పన్నాగాలన్నీ పన్ని మళ్ళీ ఇంకా ఈరోజు చూస్తే ఇంకొక 8 మంది కొత్త వాళ్ళని కూడా ఈ కేసులో యాడ్ చేస్తున్నట్టు ఈరోజు మనకు పత్రికలు వార్తలన్నీ కూడా వస్తున్నాయి. ఇలా ఎంతమందిని యాడ్ చేసుకుంటూ పోయి ఏమి చేయాలనుకుంటారనేది ఎవరికి అనుమానం లేదు. అందులోనూ మిథున్ రెడ్డి గారి కేసు ఏదైతే ఇప్పుడు అరెస్ట్ చేస్తూ ఉన్నారో రాష్ట్రం అంతా కూడా ఏ రకమైనటువంటి మద్దతు, ఏ రకమైనటువంటి సపోర్టు మిథున్ రెడ్డి గారికి వస్తూ ఉంది అనేది వీళ్ళందరూ కూడా చూస్తూ ఉన్నారు. రాబోయేటటువంటి కాలంలో మీరు చేస్తున్నటువంటి ఈ అరాచకానికి పరిణామం మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని మాత్రం నేను చెప్పగలను. ఈరోజు 3 సార్లు ఎంపీగా పనిచేసిన మా ఎంపీ మిథున్ రెడ్డి గారిని అక్రమంగా, అన్యాయంగా, లేనిపోని ఇది ఒక అబద్ధపు కేసు, ఆ కేసులో మమ్మల్ని మిథున్ రెడ్డి గారిని పెట్టి ఈరోజు అరెస్ట్ చేస్తాం. చాలా దుర్మార్గం. ఈరోజు న్యాయ వ్యవస్థల మీద మాకు గౌరవం ఉంది. ఈరోజు ఈ కేసు అనేది ఏమీ గారు లేదు. ఈరోజు తప్పుడు కేసులు ఎవరైతే పనిచేస్తున్న ధనంజయ రెడ్డి గారి మీద కానివ్వండి, ఓఎస్డీ గారి మీద కానివ్వండి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కానివ్వండి, ఈరోజు మళ్ళీ మిథున్ రెడ్డి గారి మీద కేసు పెట్టి అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేశారు. తప్పకుండా న్యాయస్థానం మా ఏదైతే ఉందో అది అన్ని గారు గమనిస్తుందని, చూస్తుందని చెప్పి న్యాయం చేస్తుందని చెప్పి మేము అందరూ అనుకుంటున్నాం. సార్, నేను దాఖలు చేసిన ఛార్జ్ షీట్లో మాజీ సీఎం జగన్ గారి పేరు చాలా చోట్ల మెన్షన్ చేస్తారని ఎట్లా తీసుకుంటారు? చెప్తున్నాం కదా, రెడ్ బుక్ రాజ్యాంగం ఒక కుళ్ళుతో ఎలాగైనా ఈరోజు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలతో, అభివృద్ధి కార్యక్రమాలతో బాగా పనిచేశారని చెప్పిన ప్రజానీకంలో ఒక నమ్మకం ఉంది కాబట్టి దాన్ని ఏదో రకంగా చెరగొట్టాలని, లేకపోతే దాన్ని ఏదో ఒక ప్రజల మనసులో వేరే ఆలోచన తీసుకురాని చెప్పిన ఒక ఉద్దేశంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రస్తావనకు వచ్చింది. అసలు ఎటువంటి స్కామ్ లేకుండా, ఏమీ గారు లేకుండా ఈరోజు గత 5 సంవత్సరాలు మేము పరిపాలిస్తే, కానీ ఏదో ఒక కక్షపూరితమైన రాజకీయాలు ఈరోజు వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్లో వాళ్ళు ఇది చేశారు. కాబట్టి మేము చట్టపరంగా ఏదైతే అరెస్ట్ చేసాం కాబట్టి ఏదో ఒకటి చేయాలి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ఉద్దేశంతో, పిచ్చి ఉద్దేశంతో ఈరోజు కూటమి ప్రభుత్వం వెళ్తుంది. సో ఇది మొత్తం మీద చూసుకుంటే నిన్నటి నుంచి జరుగుతున్న పరిణామాలకు సంబంధించి కూటమి ప్రభుత్వం కావాలనే రాజకీయంగా ఇబ్బందులు పాల్చేయడం, రాజకీయంగా వైఎస్ఆర్సీపీని అనదొక్కాలని ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ పేర్లన్నీ మెన్షన్ చేస్తూ ఉన్నారు. అలాగే మాజీ సీఎం జగన్ పేరుని ఛార్జ్ షీట్లో ప్రస్తావించడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే కావాలనే రాజకీయంగా ఇబ్బందులు పాల్చేసి ప్రజల్లో అప్రదిష్ట పాలు చేయడం ఏకైక ఏజెండాగా పనిచేస్తున్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు అంటున్నారు.